నేత మా పిఠాపు నుంచి పోటీ చేయడం చాలా గర్వంగా ఉంది. చాలా సంతోషంగా కూడా ఉంది. మేము గెలిపించి తీరుతాం. ఓ 1,00,000 ఓట్ల మెజారిటీతో మా అభివృద్ధి చేస్తాడని కోరుకుంటున్నాం. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా ఆయనే దిగాడు కాబట్టి బంపర్ మెజార్టీతో నెగ్గుతారండి. ఇప్పుడు అభివృద్ధి క్రితం మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే మోడీ గారు ఇప్పుడు మన జగన్ గారు దత్తపుత్రుడు అన్నారు కదా, ఆ నిజంగా దత్తపుత్రుడే మాకు దత్తరేయండి. ఇప్పుడు దానివల్ల మెజార్టీ ఎక్కువనే నేను నెగ్గించుకుంటాం. డెవలప్మెంట్ చాలా బాగా చేస్తానని చెప్పాడైనా పిఠాపురం చిన్న కాసి చేస్తానని చెప్పారు. అలా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం. మన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అది మా అందరి అదృష్టం. కారణం ఏంటంటే ఒక అధినాయకుడు మన పిఠాపురంకి పోటీ చేయడం అంటే మేము చేసుకున్నటువంటి గొప్ప భాగ్యం అది. ఎందుకంటే ఆయన భారీ మెజారిటీతో నెగ్గించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంకా అలా కూడా గెలిపించుకోకపోతే ఇంకా పిఠాపురం ప్రజలు ఆయనకి అన్యాయం చేసినట్టు అనుకోవచ్చు. కానీ అది గెలిపించే న్యాయం చేస్తారని మేము అందరూ అనుకుంటున్నాం. ఆయన ఇక్కడ పోటీ చేస్తే డెవలప్మెంట్ అవుతుందన్న డెవలప్మెంట్ అంటారంటే సార్ బ్రహ్మాండంగా ఉంటుందని మా అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, ప్రతి ఒక్కరు పిఠాపురం నియోజకవర్గం ప్రతి పల్లెటూరులే కాదు, పిఠాపురం టౌనే కాదు, ఒకవేళ అధినాయకుడు వచ్చారంటే ఇక్కడ మనకి అభివృద్ధి జరుగుతుంది, ఏదైనా నిధులు తేగలరు, చేయించగలరు అని నమ్మకం ప్రజల్లో కూడా ఇవాళ ఏర్పడుతుందండి. ఇప్పుడు ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్కి ప్రకటించారు. ఇప్పుడు ఒకవేళ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఎంపీకి ఎలా ఉంటుంది అంటారు? ఎంపీకి అంటే మరి 7 నియోజకవర్గాలకి మనం అంత ఇవ్వాలని కానీ బాగుంటుందండి. ఎందుకంటే ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. పిఠాపురం కూడా కొన్ని రోజులు చేశారైనా ప్రజల్లో ఎక్కువగా పాతికెళ్ళారు, పార్టీని కూడా బలోపేతం చేయగలిగారు. అంచేత ఆయన కూడా బాగుంటుందండి. అయితే మన పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో నెగ్గించుకోవాలన్న ప్రతి ఒక్కరు సంకల్పం. ప్రతి వృద్ధులే కాదు, మహిళలే కాదు, యువతే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆయన గెలిపించుకోవాలి. ఆయన అసెంబ్లీ పంపించి మన సమస్యలన్నీ ఆయనకి వివరించాలి. ఆయన ఇక్కడ మన సమస్యలు తీర్చగలడు అనే ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఇక్కడ పాటుపడుతున్నారు. గారు మా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం మా అందరికీ సంతోషం అండి. 100% ఆయనకే పడతాయండి ఓట్లు. ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆయనకి ఎలా ఉంటుంది? ఆయనకి కూడా బాగానే ఉంటుందండి. ఓ మాట పంత నానాజీ గారు మా కాకినాడ రోల్ అండి. పంత నానాజీ గారు కూడా అక్కడ మెజార్టీతో వస్తారు, మా అందరికీ నిజ నమ్మకం ఉందండి. అవును సార్, చాలా బాగుంటుంది సార్. పవన్ కళ్యాణ్ రాక కోసం మేము వెయిట్ చేస్తున్నామండి చాలా రోజుల నుంచి. పవన్ కళ్యాణ్ రావడంతో మాకు చాలా ఆనందంగా ఉందండి. మొన్నదాకా మేము వైఎస్ఆర్సీపీ చేసామండి. ఇప్పుడు ఈసారి నుంచి పవన్ కళ్యాణ్కి వెనకాల నుండి సపోర్ట్గా మేము తిరుగుదామని చూస్తున్నామండి. ఇప్పుడు నుంచి మేము జనసేన అండి. చాలా బాగుంటుంది సార్ జనసేన. పవన్ కళ్యాణ్ వస్తే ఇంక తిరిగి ఉండదండి. 50,000 మెజార్టీతో ఆయన వస్తారండి ఎక్కువగా. మేము అందరూ చాలా ఆనందంగా ఉన్నాండి. ఆయన రాకోసం చూస్తున్నామండి. బాగా అభివృద్ధి చెందుతుందండి. ఆయన వస్తే మాత్రం బాగా అభివృద్ధి చెందుతుందండి పక్క. ఆయన జనసేన పిఠాపురం కింగ్ అండి, అయిపోద్ది పక్క. అది మాకు ఏదైనా వస్తే హైటెక్ సిటీ కూడా అవుద్ది. పిఠాపురం చాలా సూపర్ హిట్ అయిపోద్ది. మెజార్టీ 1,50,000 వస్తుందండి పక్క గ్యారంటీ. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల ఇక్కడ చాలా భాగంగా మేము గొప్పగా ఇది చేస్తున్నామండి. మాకు పిఠాపురాన్ని ఈ పవన్ కళ్యాణ్ గెలిపించుకుని తీరుతామండి. ఈ సంఘాన్ని ఇప్పుడు జరగబోయేది ఏంటంటే జనసేన పార్టీ అధినేత మాకు ఇక్కడ పోటీ చేయడం వల్ల చాలా గొప్పగా మేము ఇది అవుతున్నామండి. ఏంటంటే మాకు పిఠాపురం అభివృద్ధిలో చెందుతుందని, భవిష్యత్తు ఎదురు పిల్లలకు కూడా ఒక కాలేజీలని, ఒక వ్యాపారస్తులు కానీ, అన్నిటికీ భూ ఇండస్ట్రీలు కానీ అన్నిటికీ పెరుగుతుంది బాగా భావిస్తూ చేస్తున్నామండి. ఇందులో అయితే ఎటువంటి మార్పు లేదండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కంపల్సరీగా వస్తారండి. ఇక్కడ వస్తుందండి, ఒక 50-60 దాకా మెజార్టీ వస్తుందండి. అందులో కూడా కన్ఫర్మ్గా చెప్పేస్తున్నాండి. ఇక్కడ కూడా మాకు కోపలు నియోజకవర్గం కూడా 170% మాకు కోపలు నియోజకవర్గంలో ఉందండి. ఉన్న ఇతర కులాల మాట కానీ 70% మాకు ఉందండి. ఎంతవరకు ఆయన వచ్చి ఇక్కడ నిలబడతామని మేము కంపల్సరీగా చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారండి డెవలప్మెంట్ బాగానే ఉంటుందండి. మరి ఆయన వస్తేనే చేస్తా అంటున్నారు కదా. మెజార్టీ ఉంది, అందరూ 1,00,000 ఓట్లు మెజార్టీ అంటున్నారు. అలాగే 1,00,000 ఓట్లు మెజార్టీ చెప్తారు అనుకుంటున్నాం. మాకు రావాలండి, జనసేన వచ్చిన పర్లేదు. ఎవరైనా చేసి వాళ్ళే కావాలి కదండి, చేయని వాళ్ళు ఎందుకండి? చేసేసాం అన్నారు కానీ మాకు ఏమీ చేయలేదండి. ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కానీ మాకు ఉంటుందండి. ఖచ్చితంగా చేస్తాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే మొన్న ఏటుమాకు వచ్చినప్పుడు చెప్పాడండి, చేస్తాడు ఖచ్చితంగా. మన పిఠాపురం డెవలప్మెంట్ అవ్వాలంటే అల్లట్టు ఎత్తి ఒకటి ఉండాలండి మనకి. మన పవన్ కళ్యాణ్ గారు ఉండాలండి. పవన్ కళ్యాణ్ గారు ఉంటే మోలీ గారు కానీ ఈయన కానీ చేసి అభివృద్ధి చేసి పనులు మనకు అవకాశాలు చాలా. మన పిఠాపురం కూడా చాలా అభివృద్ధి చెందుతుందండి. ఇది అభివృద్ధిగా ఆయన రాకపోతే మాత్రం అనవసరం అండి. ఇంకా మెజార్టీ ఏం చూడక్కర్లేదు, ఇంకా ఏం చూడక్కర్లేదు. 100% అండి. 1,00,000 ఓట్ల మెజార్టీ అండి, అది మాత్రం గ్యారంటీ అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినే పోటీ చేస్తున్నాం మేము ఆయన వెనకాల తిరుగుతాం. చాలా బాగుంటుందండి. అందరూ ఆయన మీద పెట్టారండి.
పిల్లాడి కూడా పవన్ కళ్యాణ్ అన్న మాట అండి గోల అది మీరు నేను మాత్రండి నేనే చేస్తాను అది వెనక తిరిగి అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దత్తపుత్రుడు అనేవారు కదండి. అదే విధంగా ఆ దత్తపుత్రుడే పిఠాపురానికి ఎమ్మెల్యేగా వచ్చాడండి. ఆ దత్తాత్రేయ వారే పిఠాపురం నిజంగా అన్ని కులాలకి అన్ని రాజ్యాలకి మన చిన్న చిన్న పల్లెటూరు అన్నిటికీ డెవలప్మెంట్ చేస్తారని ఆ దత్తపుత్రుడే 1,000 మెజార్టీ తెస్తారని మేము ఆ దత్తాత్రేయ వారిని కోరుకున్నామండి. పిఠాపురం అంటే పుణ్యక్షేత్రం దత్తాత్రేయ వారండి. ఆ దత్తాత్రేయ వారే ఆ దత్తుడినే తీసుకొచ్చారు కాబట్టి మేము ఆయనకే సపోర్ట్ చేస్తామండి. ఇదివరకు మేడం గారు వచ్చారండి, ఓ టర్నం మేడం గారిని చూసామండి, వంగా గీత గారండి. తర్వాత దొరబాబు గారు వచ్చారండి, దొరబాబు గారిని చూసామండి. దొరబాబు గారు 2 టర్న్లు చూసామండి. వరం గారు వచ్చారండి, వరం గారిని కూడా చూసాం. ఇప్పుడు కూడా ఆ దత్తుడినే చూద్దాం అనుకుని మేమంతా మా యూత్ కుర్రోళ్ళు మా పిఠాపురం అంతా కలిపి చేద్దామని చాలామంది అనుకున్నామండి. ఏది అవ్వాలన్నా మనతో మొత్తం చాలా గట్టిగా జనసేన చేద్దామని చాలా పట్టుదలతో ఉన్నామండి. చెప్పండి, ఇప్పుడు గీత గారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా మన నియోజకవర్గానికి, ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందండి. ఆల్రెడీ గీత గారి పరిపాలన చూసామండి, వాళ్ళందరి పరిపాలన చూసాం కదా. పవన్ కళ్యాణ్ గారు వస్తే కొంత అభివృద్ధి బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎంప్లాయ్మెంట్ అది ఎలా బాగుంటుందని అంటే అందరినీ చూసాం కదా సార్. కొత్త అతను కూడా చూస్తే మొత్తం ఎలా చేస్తారు ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎవరు మరి గీత గారు కూడా ఇక్కడ లోకల్ ఆయన ఆవిడ కదా, మరి ఎలా ఉంటుంది? ఆవిడ బాగుంటుంది కానీ ఈసారి ఆవిడే మాకు నీళ్ళు గట్ట అన్ని చేసింది ఆవిడే. ఈసారి అయితే మరి ఈసారి ఎవరు బాగుంటుంది అంటున్నారు? ఎవరు చేస్తే బాగుంటుంది? బాగుంటుంది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి బాగుంటుంది అంటారు ఇక మన నియోజకవర్గంలో? జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే బంపర్ మెజార్టీలోకి వెళ్తారని చెప్పేసి మా అభిప్రాయం అండి. ఊరు వాడవాడ గారి పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా పవన్ నిజమే నడుస్తుంది. మాకు పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే అయితే మాకు మినిస్టర్ వస్తుంది, పిఠాపురం అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారే మాకు గెలుస్తారని చెప్పేసి పూర్తి నమ్మకంతో చెప్తున్నామండి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని పదే దత్తపుత్రుడు అన్నారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి చెప్పండి. అది తెలియకన్నారో తెలియదు కానీ దత్తపుత్రుడు అంటే ఇక్కడ దత్తాత్రేయుడు పుత్రుడిగా మేము భావిస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మెజార్టీ 1,00,000 పైన మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మా పూర్తి నమ్మకంతో మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారు నిలబెట్టారు. వంగా గీత గారు ఈసారి బజ్జీలు గారెలు వేసుకోవడం తప్పితే అంతకుముందుకు ఎందుకు పనిచేయరని చెప్పేసి, అంతకుముందు ఆవిడ గెలిచింది కూడా పీఆర్పీలోనే, ఆ విషయం ఆవిడ గుర్తుపెట్టుకోవాలి. ఈసారి వైసీపీని తరిమి కొట్టిన రోజులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యి ఛాన్స్ ఉంది మాకు. మా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని పూర్తి నమ్మకంతో మేము చెప్తున్నాం. ఇక వైసీపీ వాళ్ళు సర్దేసుకుని వెళ్ళిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేసిన తర్వాత వేరే అభ్యర్థి నిలబడడానికి కూడా వాళ్ళకి డౌటే. అయినా సరే నిలబడ్డారో 1,00,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని మేము పదే చెప్తున్నాం. ఈసారి ఎలా ఉంటుంది అంటారు అసలు ఇక్కడ? ఈసారి పిఠాపురం నియోజకవర్గ పరిస్థితి చాలా అఖండ మెజార్టీతో జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన ఇక్కడ పిఠాపురం ప్రజలందరూ కూడా ఏకతాటి మీకు వచ్చి చాలా హుషారుగా ఉన్నారు. వంగా గీత గారికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని మేము అందరూ అనుకుంటా ఉన్నాం. ఆ దత్తాత్రేయుని అవతారం అయిన ఇక్కడ పిఠాపురం శ్రీపాద వల్లభ సాక్షిగా నిజంగా ఆయన అన్నట్టుగానే ఆ దత్తరెడ్డికి పుట్టిన దత్తపుత్రుడిగా మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని. మెజార్టీ ఎలా ఉంటుంది అంటారండి? 1,00,000 ఓట్లు పైన మెజార్టీ ఉంటుందని మేము అందరూ అనుకుంటున్నామండి. ఖచ్చితంగా ఉంటుంది కూడానండి. ఓకే. ఇక్కడ వంగా గీత విశ్వనాథ్ గారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదండి మన నియోజకవర్గం. ఎవరికి బాగుంటుంది, ఎలా ఉంటుంది అంటారు అసలు? ఎవరు వస్తే ఎలా ఉంటుంది? వంగా గీతను ఆల్రెడీ చూసామండి, బాగానే ఉంది, ముందు బాగా పర్లేదు ఎవరికి అని. అంటే ఇతను కూడా చూద్దాం, పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తాడు. అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది, చూస్తగానే వెళ్తే. మరి ఆయన ఎక్కడో ఉంటున్నాడు, ఇక్కడ అవుతుంది అంటారు అసలు? వ్యవసాయం అంటే ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఉన్నారు కదండి, అతనికి దొరుకుతున్నాయి. అతను కూడా ఇక్కడ చూడాలి కదా, మనం ఒకసారి ఎలా చేసేదని ఉదాహరణ చూస్తే ఎంత వెళ్తే వెళ్ళదు కదన్న నేను పండి. అందుకని నేను బాగుంటుంది అనుకుంటున్నాను. మరి తెచ్చానికి వంక గీత చేసిన అభివృద్ధి చేయలేదు, టౌన్ చూసాం, ఇతను కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. ఎలా ఉంటుందండి ఇక్కడ పిఠాపురంలోనే? పిఠాపురం ధూళిగా అమ్మేస్తుందండి జనసేన. పవన్
ఫుల్ మెజార్టీ అండి. వరం గారు నెక్కిస్తారండి పవన్, ఎవరు కదండి నెక్కించేవాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటాడు, ఇక్కడ డెవలప్ చేయడు అని చెప్పేసి ఒక ప్రచారం ఒకటి చేస్తున్నారు. దాన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? సంవత్సరానికి ఒకసారి వస్తే సరిపోద్దండి. ఇక్కడికి సాధించేస్తాడు. రోజు ఎందుకండి ఇక్కడ ఒక్కసారి వస్తే సరిపోద్దండి. పిఠాపురం ధూళి గమ్మించేస్తాడు. మాకు ఉండాలండి దేవుడు అండి వరం నెక్కిస్తాడండి పవన్. ఇద్దరు ఉండాలండి. మరి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పవన్ కళ్యాణ్ పదే పదే విమర్శించేవారు, దత్తపుత్రుడు అని చెప్పేసి. దాన్ని ఎలా ఇప్పుడు ఎదుర్కొంటారు? ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి నెగ్గేటనుకోండి మళ్ళీ కానీ మేము వేసుకొస్తాం పోవాలండి. మొత్తం హిందూ చచ్చిపోతాండి, హిందూ మతం ఉండదండి. అన్ని చర్చలు ఉంటాయండి. ఇంకా మళ్ళీ సీఎం అవుతాయి. ఆడే సీఎం అండి. మందు తాగినాడు ఏంటండి ఓటు, మందు తాగినాడు అయిపోతే నెగ్గడండి. ఆడు కేవలం మందు తాగి కూడా ఓటు అయిపోతే నెగ్గడండి. ఆడే ఉన్నట్టు మందు తాగి కూడా పాతేస్తాడండి. ముందు రాజకీయం చేసి కూడా ఎవడండి మందు తాగి కూడా ఓట్లు వేయించినా మందు తాగి కూడా, ఎలక్షన్ చేసినా మందు తాగి కూడా, డబ్బులు కోసి పెట్టినా మందు తాగి కూడా ఆయనే పతనం చేసేటండి. ఏదో మంది ఇచ్చి బుర్ర చిన్నదైపోయి పీకి సన్నంగా అయిపోతుందండి ఆ మందు తాగితేనే. మళ్ళీ ఆడు సీఎం అవడం అండి. ఏమన్నా మీటింగ్కి రమ్మని చెప్పమని చెప్తాం సమాధానం. ఆయన ఏం చేయలేక సీసకాయ పదలు కూడా ఎత్తున్నారు రోడ్డు మీద గోజకాయ. ఏమనుకున్నారండి? అయితే పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎలా ఉంటుంది అంటారు అసలు? ఇంకెంత మెజార్టీ ఉండదండి. అది చెప్పలేమండి, మాటలతో చెప్పలేము. చాలా గట్టిగా ఉంటుందండి.